హాయ్ హలో నమస్తే నేను వెంకట్ సుమన్ టీవీ భైన్సా ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల్ కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈరోజు స్పెషలైజేషన్ ఏంటంటే ఇక్కడ ఈత చెట్లు ఉంటాయి, ఈత కళ్ళు ఇక్కడ స్పెషల్. ఈరోజు ఈత కళ్ళు స్పెషల్ ఏంటిదో ఇక్కడికి చాలామంది వస్తుంటారు. పొద్దున్నే మనం పొద్దాడి కళ్ళు అంటాం కదా, ఈ పొద్దాడి కళ్ళు కోసం పొద్దున్నే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈత కళ్ళు తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చాలామంది వస్తుంటారు. ఒక్కసారి ఇక్కడ ఈత చెట్లు ఎలా ఉన్నాయో వెళ్ళి ఈత కళ్ళు ఎలా ఉందో వీళ్ళని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. మనం రండి ఈత చెట్లలోకి వెళ్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ చెట్టుకు ఈ విధంగా వాటికి మోపెడు కట్టేసి ఇక్కడ కుండల్ని పెట్టి తీస్తుంటారు. అది అక్కడ చూడండి కళ్ళు ఏ విధంగా డ్రై అవుతుందో. ఒక్కొక్క బొట్టు పడడం వల్ల కుండలో వస్తుంది. ఆ కుండల్ని తీసి మనకు స్వచ్ఛమైనటువంటి కళ్ళు ఇది చాలా బాగుంటుంది. దీన్ని చాలామంది చిన్నలు పెద్దలు ఆడవారు కూడా ఈ కళ్ళును సేవిస్తూ ఉంటారు. దీనివల్ల చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ యొక్క కళ్ళును సేవిస్తూ ఉంటారు. పొద్దునే మనం ఇప్పుడు 7-8 అవుతుంది. ఇక్కడ ఈ యొక్క చెట్ల వనంలో ఈత వనంలో చాలామంది దాదాపుగా వందల సంఖ్యలో జనాలు అయితే ఇక్కడ ఉదయాన్నే రావడం అనేది జరిగింది. పొద్దున ఈ కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. ఇది ఉదయం పూటనే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. లోకేశ్వరం మండల్ కిష్టాపూర్ గ్రామంలో ఉంది. ఒక్కసారి మనం కూడా దీని యొక్క టేస్ట్ అనేది చూద్దాం. చాలా బాగుంది, ఇది చాలా మంచిది, హెల్త్ పరంగా చాలా బాగుంటుందని చెప్పి చెప్తుంటారు. ఇది వైన్ కన్నా చాలా అద్భుతమైన కళ్ళు. ఇది ఉదయాన్నే మనం తాగడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైనది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పొద్దున్నే, వీళ్ళందరినీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఇది ఏంటంటే కిడ్నీలు స్టోన్స్ అయిన వాళ్ళు చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయాల్సింది ఈత కళ్ళు తాగడం వల్ల మీ స్టోన్స్ అనేవి పడిపోతాయని చెప్పేసి చెప్తుంటారు. దీనివల్ల మీరు ఏమంటుంటారు? నేను చాలా మటుకు చూసిన, దాదాపు కిష్టాపూర్లో స్టోన్స్ అనే మందు చాలా మంది తిన్నారు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి డాక్టర్లే ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఓకే, అంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లే కిష్టాపూర్కి రావడం జరుగుతున్నది. దీనికి కళ్ళు తాగడానికి కాదు, స్టోన్స్ బయట వెళ్ళడానికి. కళ్ళు తాగుతూ వెళ్తా అంటే కళ్ళులో వాటర్కు కళ్ళుకు తేడా ఏంటంటే యూరిన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాటర్ కంటే 10% ఎక్కువ ఉంటుంది ఇది. అందుకే యూరిన్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే యూరిన్లో అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఇది అవుతుందని చెప్పి డాక్టర్లు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మేము తాగుతాను, ఎందుకంటే మా మండల్లో కిష్టాపూర్ ఈత కళ్ళు అంటే చాలా ఫేమస్. ఓకే, ఇది తాగడం వల్ల వేరే వాళ్ళు ఇప్పుడు మందు విస్కీ తాగడం వల్ల కళ్ళు ఉబ్బడము, రోగాలకు, హార్ట్ ప్రాబ్లము చాలా ఉంటుంది. ఇది తాగితే హార్ట్కి కూడా చాలా సంబంధము, యూరిన్ పాసింగ్ బాగుంటుంది, అన్ని విధాలు కూడా హెల్త్గా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకే తాగుతున్నాం. ఈ ఈత కళ్ళు తాగడం వల్ల మన స్టోన్స్, కిడ్నీస్ అంటాం కదా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటాం కదా, మరి దీని కూడా దాదాపు ఇప్పుడు నాందేడు, బోకర్ దాదాపు కొన్ని జిల్లాల నుంచి వస్తారు ఇక్కడికి. స్టోన్స్ మందు కూడా మా వాళ్ళు వీళ్ళే ఇస్తారు గౌన్లు. ఆ స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకంగా ఆదివారం గురువారం రోజులలో వస్తారు ఇక్కడికి. ఓకే, ప్రత్యేకించి ఆ మందు తినడం వల్ల 5 వారాలు తాగుతారు. 5 సార్లు 5 టైమ్స్ తీసుకొని ఈతకాలు తాగితే, ఈతకాలు అని అంటే యూరిన్ పాసింగ్ అధికంగా ఉంటుంది. ఆ యూరిన్ పాసింగ్లో స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయి. చాలా మందికి తెలుసు, దీన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గీత కార్మికుడు గౌడ్ ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గౌడ్, అతనితో ఉన్నాము. ఒక్కసారి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ గీత కార్మిక పని చేయడం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి ఎలా ఉంది అని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాయి గారు, అసలు మీకు ఈ వృత్తి ఎప్పటి నుండి చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? నేను నేర్చుకున్నాడు అంటే నా 8th క్లాస్ ఇప్పటికీ ఒక 10 సంవత్సరాలు అయితే నేను నేర్చుకొని. ఈ వృత్తి ద్వారా మంచి మాకు
జరగడం దీని ద్వారా మాకు ఆదాయం ఉంటుంది కానీ మరి ఆశించిన రీతిలో ఉండదు. మేము చెట్లు ఎక్కేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ మా ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీని ద్వారా. మనం దానికి జాగ్రత్తగా తీసుకుంటూ ఎక్కవలసి ఉంటుంది. మళ్ళీ దీని ద్వారా ఎలా అంటే మాకు ఇప్పుడు ఈ టైంలో కాలు జారడం అటువంటివి జరిగినా కానీ ఎక్కువ శాతం డెత్ సిచ్యువేషన్సే ఉంటాయి. అయితే ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి చాలా దయాధీనంగా ఉంటుంది. వీళ్ళు చేసేది ఏంటంటే ఉదయాన్నే లేచి చెట్ల వద్దకు వచ్చేసి ఈ మోపెడ్ ఏదైతే ఉందో ఈ మోపెడ్ని భుజాన వేసుకొని ఈ చెట్టుని ఎక్కడం అనేది అయితే ఉంటుంది. ఈ చెట్టును ఎక్కే క్రమంలో ఒక్కసారి కాలు జారితే కానీ కింద పడిపోతే మా ప్రాణాలకే ముప్పు ఉంటుంది. అలాంటిది మేము ప్రజలందరికీ ఈ కళ్ళు గీయడం వల్ల వాళ్ళకు సేవలు చేసిన వాళ్ళం అవుతున్నాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అనేది అందడం లేదు. మేము ఉదయాన్నే లేస్తాం, మళ్ళీ సాయంత్రం కూడా 2 టర్మ్స్ ఈ యొక్క కళ్ళుని గీయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, మాకు కాస్త ఒక పూట గడవడానికి అనేది ఉంటుంది. కానీ అది పూట గడిచినంత మట్టుకే కానీ మేము ఎలాంటి సంపాదించుకునేది అనేది లేదు. కాబట్టి ఈ కళ్ళు ద్వారా మాకు ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సహాయాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పేసి గీతా కార్మికులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ తరపున చెప్పడం అనేది జరుగుతుంది. ఇందాక మనం అక్కడ చూసాం, ఈ మోపెడ్ వేసుకొని అతను పైకి వెళ్తూ ఉంటే ఆ చెట్టు చిన్నగా ఉంది, అతని వేటుకు ఆ చెట్టు ఆపుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఒక్కసారి ఆ చెట్టు విరిగి కింద పడితే కూడా వాళ్ళ ప్రాణాలపైకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి సుమన్ టీవీ ద్వారా విన్నవించేది ఏంటంటే గీతా కార్మికులని ఆదుకోవాలి, వాళ్లకు పెన్షన్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాము. సుమన్ టీవీ బైన్సా.